లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పథకం వస్తుందనుకునే సమయంలో ఊహించని షాక్ తగిలింది. 50 కేజీల రెజ్లింగ్ పోటీల్లో ఫైనల్ కు దూసుకెళ్లిన వినేష్ ఫోగట్ పై 100 గ్రాములు అధిక బరువు ఉన్నందున వేటు పడింది. పోటీ నిబంధనల ప్రకారం ఫోగట్ రజత పథకానికి కూడా అర్హత పొందదు. ఈ వార్త వినగానే భారతీయులు ఎంతో బాధపడ్డారు. 50 కేజీల రెజ్లింగ్ పోటీల్లో ఫైనల్ కు దూసుకెళ్లిన వినేష్ ఫోగట్ పై 100 గ్రాములు అధిక బరువు ఉన్నందున వేటు పడింది. పోటీ నిబంధనల ప్రకారం ఫోగట్ రజత పథకానికి కూడా అర్హత పొందదు. ఫైనల్ కు దూసుకెళ్లిన వినేష్ ఫోగట్ పై విధి పగబట్టింది. ఫైనల్ బౌట్ లో గెలిస్తే ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో గోల్డ్ సాధించిన తొలి భారతీయ రెజ్లర్ గా ఆమె హిస్టరీ క్రియేట్ చేసేది. ఒకవేళ ఓడినా రజత పథకం దక్కేది. కానీ ఇలా అనర్హత వేటు పడుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ సంవత్సరం ప్యారిస్ ఒలింపిక్స్ కు క్వాలిఫై అయిన 5 మహిళా రెజ్లర్స్ లో వినేష్ ఫోగట్ ఒకరు. ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనడానికంటే ముందు ఆమె భారత్ లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటం చేశారు. గతంలో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆయనకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో వినేష్ ముందు వరుసలో ఉన్నారు. వినేష్ ఫోగట్ కి ధైర్యం చెబుతూ ఎంతో మంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అయితే ఒలింపిక్స్ లో అనర్హతపై ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో వినేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. వినేష్ ట్వీట్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మీ కళ, నా ధైర్యం విచ్ఛిన్నమైంది. నాకింక పోరాడే బలం లేదు. నాపై కుస్తీ గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించండి. మీకెప్పటికీ రుణపడి ఉంటానంటూ రెజ్లింగ్ కు వీడ్కోలు చెబుతూ వినేష్ సంచలన ట్వీట్ చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్ కు అనర్హత వేటు పడడంపై భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అందుకే రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించినట్టు తెలుస్తోంది.